కంప్లైంట్ లాడ్జ్ చేస్తున్నా కొన్ని యూట్యూబ్ ఛానల్ మీద, డిఫర్మేషన్ కేసు కూడా ఫైల్ చేస్తున్నా. అక్కడ ఇస్తారండి కేసు దగ్గర. ఓకే, పిఎస్కి పోయినా మీరు? కేసుకి వెళ్తున్నా, నేనే కేసు ఫైల్ చేస్తున్నా యూట్యూబ్ ఛానల్ మీద. ఎందుకే? మనిషి నా పరువు మొత్తం తీసి రోడ్ల మీద పడేసినాక నేను కేసు వేయకుంటే ఎట్లన్నా? అవునవును, చాలా దాంట్లో చూస్తున్నాం. అదే మీరే నిందితుడు అంటే మీరే వెనక ఉండి నడిపించింది అనేది వస్తుంది. నేను నిందితుడు అయితే చట్టం తన పని చేసుకుంటూ పోతూనే ఉంటది కదా. అవునవునా, మధ్యలో వీళ్ళు మా ఫ్యామిలీని అరెస్ట్ చేసుకొని పోయిందే మా చెల్లె పిల్లలు. మేమే రోడ్ల మీద పడి ఏడుస్తున్నాం, అయ్యో రోడ్ల మీద పడేసిన పోయిందని. నేను పెంచిన పిల్లలు వాళ్ళు. ఏది గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోరు, ఏం తెలుసుకోరు. పొద్దున్న లేసి నేను వద్దనుకున్నా. ఎందుకంటే ఇట్లా ఇప్పుడు సమాజంలో నేను 10 మందితో తిరిగేటోని నేనే వెనక జరిగితే తప్పుడు సమాచారం పోతుంది. ఇట్లా పోవద్దు అంటే మరి కాదన్న, ఎందుకంటే ఇప్పుడు చాలా దాంట్లో వస్తున్నాయి కదా. ఏమన్నా ఇంతకుముందు ఏమైనా వ్యక్తిగతంగా వేరే వాళ్ళతో ఏమైనా కోపాలనే మీకు? ఎట్లా? ఏం లేవన్నా నాకు. మరి ఎందుకు మిమ్మల్ని వాళ్ళు హైలైట్ చేసి ఆర్టీవీ వాళ్ళు నన్ను టార్గెట్ చేసిరు అన్న. అయితే సాగు దగ్గరకు వచ్చినప్పుడు ఏందమ్మా గిట్ట వీడియో తీసుకుంటున్నావు, మా ఇల్లు కాలిపోయింది అని అనగానే పట్టుకుంది. ఆమె తాళను ఉన్నారు రవిప్రకాష్ అట, వదలరట నన్ను. వదలకపోతే వదలకపోని దాంట్లో ఏముంది. ఫస్ట్ వాళ్ళ మీదే ఆర్టీవీ తొలి వెలుగు. ఖచ్చితంగా ఆమె నిర్మల ఉంది, ఇంకో పేర్లు ఉన్నాయి. వదలన్నా నన్ను హైకోర్టులో డిఫర్మేషన్ చేస్తే 10 సంవత్సరాలు తిరుగుతాను. నేను వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఇట్లా బుద్ధి రావాలి ఎవరి ఇట్లాంటి వాళ్ళకు సమాజంలో తెలవాలి. అరే ఫైట్ బ్యాక్ చేస్తారు, బాధితులు ఫైట్ బ్యాక్ చేస్తారు. బాధితులు తెలియదు, నిందితులు తెలియదు. ఆమె జర్నలిస్ట్ అన్న, జర్నలిస్ట్. బాధితుని ఎట్లా పరామర్శించాలా, నిందితుని ఎట్లా ప్రశ్న అడగాలో తెలియదా కామాత్రం? ఇప్పుడు నువ్వు లైవ్ కి రాలి ఏం మనుషులు నా సజ్జమేమని ఇంట్లో సాగు మేము వేసుకుంటాం. మేము కూర్చుంటే ఏం లైవ్ లో కూడా ఏం మాట్లాడతా వాళ్ళతో నేను. ఇప్పుడు మీ ఇంకోటి అన్న, మీ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీ ఫోన్ లో ఉన్నటువంటి కాల్ లిస్ట్ కూడా తీసిండ్రు, డాటా అంతా కూడా సేకరిస్తున్నారు. నిజమేనా అది? లేదన్న, మీకు ఇస్తారు, బయట ఇస్తారన్న. మేము పిఎస్ గారికి వెళ్తున్నాం, రాడికి రండి. ఎక్కడ పిఎస్ అన్నారు మీరు? మేడిపల్లి పిఎస్. మేడిపల్లి పిఎస్కి ఇప్పుడు పోతున్నారా అన్న? ఇప్పుడు వెళ్తున్నారా? ఓకే. నమస్తే. 31వ తారీఖు చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర జరిగినటువంటి ప్రమాదం. సో ఇదంతా మనకు తెలుసు. ఒకే ట్రాక్ పైన 3 డెడ్ బాడీలు, తల్లి విజయశాంతి, అలాగే 2 పిల్లలైనటువంటి చేతన్ రెడ్డి అండ్ విశాల్ రెడ్డి. వీళ్ళిద్దరిని హాస్టల్ నుంచి తీసుకుని వచ్చి తల్లి రైల్వే ట్రాక్కి వెళ్ళి వస్తున్నటువంటి ట్రైన్కి ఎదురుగా వెళ్ళి 3 కూడా రైలు పట్టాలపైన విగత జీవులుగా పడిపోయారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు పోలీసులకు దొరకలేదు. ఎవరికి కూడా ఇంకా ఏ ఆధారాలు కూడా దొరకలేదు. చివరికి ఆమె పెట్టినటువంటి ఒక మెసేజ్ తప్పించి ఆమె వాళ్ళ తల్లికి ఎలాంటి నా మృతికి ఎవరు కూడా కారణం కాదు, ఎవరిని కూడా నిందించొద్దు, సారీ మమ్మీ అంటూ ఆమె రాసినటువంటి ఒక చిన్న ఉత్తరం తప్పించి ఆమె ఫోన్లో ఆమె ల్యాప్టాప్ని ఇప్పటికే సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటువైపున విచారణ జరుగుతుంది. దాదాపుగా 8 రోజులు అవుతుంది. 8 రోజుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి అయితే లభించలేదు. కానీ రకరకాలైనటువంటి ఊహాగానాలు, ముఖ్యంగా వాళ్ళ అన్నే చంపిండని, వాళ్ళ అన్నే దీని వెనకాల ఉన్నాడని, ఆస్తి తగాదాలతోటి విజయశాంతి తల్లి ఇంట్లో రోజు గొడవ పెట్టేదని, ఇట్లా రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. సో మరి దీంట్లో నిజమేంత? భర్త ఆమెకు దూరంగా ఉన్నాడు సురేందర్ రెడ్డి. 20 సంవత్సరాల క్రితం పెళ్ళి అయిపోయింది. మరి 17-18 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. మరి పిల్లల్ని భార్యని వదిలేసి సురేందర్ రెడ్డి అక్కడ ఉండడంతో కొంత మనస్తాపానికి గురైనటువంటి వ్యక్తి దూరమైనటువంటి బాధతో డిప్రెషన్లో ఉండి చనిపోయింది అనేది మరో పక్కన వాదన. భర్త కూడా విజయశాంతి రెడ్డి తన భార్య చాలా మంచిది, నాకు దొరికినటువంటి అదృష్ట దేవత అంటూ ఆమె మాట్లాడిండు. కానీ దీంట్లో ఇప్పటి వరకు ఎలాంటి ఇదైతే అనుమానాలు భర్త పైన కానీ, మరో పక్కన తన అన్న అయినటువంటి చిరంజీవి పైన కూడా ఎట్లాంటి అనుమానం అయితే లేదు. ఎట్లాంటి అనుమానం లేదు. అనుమానం లేకపోగా వాళ్ళను పెద్దగా పోలీసులు కూడా స్టేషన్ తీసుకుపోయి విచారించింది కూడా పెద్దగా అంతా ఏం కనబడట్లేదు. కానీ చాలా విషయాలు, మరి సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క పేర్లు ఎందుకు తెర మీదకి వస్తూ ఉన్నాయి, వాళ్ళ అన్న యొక్క పేరే ఎందుకు బయటకు వస్తున్నది, దీని వెనకాల వాళ్ళ అన్నే ఉండడా, వాళ్ళ అన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదో చేస్తాడని, సో ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కావచ్చు, మొత్తం అన్ని ఆస్తులంతా కూడా తన చెల్లె అయినటువంటి విజయశాంతి రెడ్డి, మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె పేరు మీదనే పెట్టుకోవడం,
దాని తర్వాత అవి నా పేరు మీదకి బదలాయించమని చెప్పేసి చెప్పడంతో మొదలైనటువంటి గొడవ ఆత్మహత్యల వరకు తీసుకొని వచ్చింది అనేది. సో ఇట్లా ఈ ఈ రకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఇవి కూడా మనం నమ్మడానికి వీలు లేవు, అసలు నమ్మొద్దు అని కూడా మనం ఏం చెప్పలేము, ఉంటే ఉండొచ్చేమో. కానీ పోలీసులు తేల్చాల్సినటువంటి నిజ నిజాలని ఇలా అందరూ మీడియా వాళ్ళే తేల్చేస్తూ ఉన్నారు. ఒక పక్కన పోయినటువంటి బాధలో వాళ్ళ కుటుంబమే దూరం అయిపోయింది, ఉన్నటువంటి భార్య చచ్చిపోయింది, ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు, సర్వస్వం అనుకున్నటువంటి కుటుంబమే లేకుండా పోయింది. ఆ కుటుంబం వాళ్ళ ఏడుపు వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీళ్ళ ఏడుపు వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. నేను కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినా, నేను కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఏడుస్తుంటే నేను అడిగి పోయినటువంటి ఒక సమాచారం వాళ్ళ ఇంట్లోకి ఇచ్చిన. కానీ వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది, అన్న మీరు రగన్న అంటే మాకు అభిమానం అన్న, మీరు హైదరాబాద్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ నుంచి దాదాపుగా 50 కిలోమీటర్ల దూరం వచ్చిండ్రు, కానీ మా ఉన్నటువంటి బాధ కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలన్నా మీరంటే అభిమానమే, మీ మీ వీడియోలు రోజు చూస్తామని. కానీ అక్కడ మనం ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, ఆ ముందున్నటువంటి ఒక కారును అక్కడ ఒక వీడియో చేసుకొని నేనే అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఎవరిని నిందించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకు నిందించాలి? ఒకవేళ కనుక దాని తర్వాత వాళ్ళే నిర్దోషులను చేసిన తర్వాత మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందుకోసం అని చెప్పేసి నేను ఎవరిని కూడా బదనం చేయలేదు. దీనికి కారణాలపైన సో ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదా, లేకపోయినట్టు ఏ డిప్రెషన్ ఉన్నది, ఒకవేళ తోటి వాళ్ళ యొక్క వేధింపులు ఏమైనా కారణం ఉండొచ్చా అన్నటువంటి ఒక ప్రశ్న మార్కు మాత్రమే నేను లేవనెత్తిన తప్పించి వాళ్ళని చెప్పలేదు. కానీ ఇటువంటి ప్రయత్నం అయితే కొంత జరుగుతున్నది. సో ఆయన నిందితుడు అన్నటువంటి వార్తలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. మరి ఇప్పటికే పోలీసు వాళ్ళంతా కూడా ఆమె మృతి పైన అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారించారు. ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగిని, 14 మందికి లీడర్షిప్, ఆమె 14 మంది ఉద్యోగులకి ఆమె టీం లీడర్. మరి అట్లాంటి టీం లీడరు మరి ఎందుకు ఆమె ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది, పిల్లల్ని ఎందుకు ఆ విధంగా రైల్వే ట్రాక్ పైనకి తీసుకెళ్ళింది, 17-18 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఎందుకు ఆమెతోటి వాదించలేకపోయిండ్రు అనేది ఇప్పుడు కొంత పెద్ద ప్రశ్న. వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నట్టుగా అని. దీనికి ఇంకా బలమైనటువంటి కారణం ఏమైనా ఉందా అన్నటువంటి కోణంలో పోలీసులు అయితే ఆరాధిస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుంది ఏందనేది చూడాలి. సో వారం రోజులు అవుతున్నప్పుడు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. వాళ్ళ అన్నైనటువంటి చిరంజీవితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను కూడా ఆ రోజు మాట్లాడిందే, జస్ట్ ఫోన్లో మాట్లాడినా, ఆయనతో ఎప్పుడు కూడా నేను నేరుగా కూడా మాట్లాడలేదు. ఆయన ఆ రోజు మాట్లాడిన తర్వాత రేపు రాండి అని చెప్పేసి అన్నా, కానీ వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు అని నేను అనుకున్నా. మళ్ళీ రేపు రాండి అని చెప్పేసి అన్నా కానీ మనం పోలేదు అక్కడికి, వాళ్ళ దుఃఖంలో వాళ్ళు ఉంటారు. సరే ఎవరున్నారు ఆ మృతులు, వాళ్ళు చనిపోవడానికి కారణాలు ఏంటిది అన్నటువంటి దానిపైన ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. దాన్ని ప్రధానంగా పోలీసులు సైతం కూడా దాన్ని సవాల్గానే తీసుకున్నారు. రైల్వే పోలీసులు కావచ్చు, ఆడున్నటువంటి పోలీసులంతా కూడా, చెర్లపల్లి పోలీసులంతా కూడా దీనిపైన దృష్టి సారించారు. సో వాళ్ళ అన్నతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పిఎస్ దగ్గర ఇస్తాను. పిఎస్ ఈ రోజు కంప్లైంట్ లాడ్జ్ చేస్తున్నా, కొన్ని యూట్యూబ్ ఛానల్ మీద డిఫర్మేషన్ కేసు కూడా ఫైల్ చేస్తున్నా, అక్కడ ఇస్తారండి పిఎస్ దగ్గర. ఓకే, పిఎస్కి వెళ్ళా మీరు? పిఎస్కి వెళ్తున్నా, నేనే కేసు ఫైల్ చేస్తున్నా యూట్యూబ్ ఛానల్ మీద. ఎందుకే? మనిషి నా పరువు మొత్తం తీసి రోడ్ల మీద పడేసినాక నేను కేసు వేయకుంటే ఎట్లన్నా? అవునవును, చాలా దాంట్లో చూస్తున్నాం. అదే మీరే నిందితుడు అంటే మీరే వెనక ఉండి నడిపించింది అనేది వస్తుంది. నేను నిందితుడు అయితే చట్టం తన పని చేసుకుంటూ పోతూనే ఉంటది కదా. అవునవునా, మధ్యలో వీళ్ళు మా ఫ్యామిలీని అరెస్ట్ చేసుకొని పోయిందే మా చెల్లె పిల్లలు. మేమే రోడ్ల మీద పడి ఏడుస్తున్నాం, అయ్యో రోడ్ల మీద పడేసుకుని పోయిందని. నేను పెంచిన పిల్లలు వాళ్ళు ఏది గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోరు, ఏం తెలుసుకోరు. పొద్దున్న లేసి నేను వద్దనుకున్నా. ఎందుకంటే ఇట్లా ఇప్పుడు సమాజంలో నేను 10 మందితో తిరిగేటోని నేనే వెనక జరిగితే తప్పుడు సమాచారం పోతుంది, ఇట్లా పోవద్దు. అంటే మరి కాదన్న, ఎందుకంటే ఇప్పుడు చాలా దాంట్లో వస్తున్నాయి కదా. ఏమన్నా ఇంతకుముందు ఏమైనా వ్యక్తిగతంగా వేరే వాళ్ళతో ఏమైనా కోపాలు మీకు ఎట్లా? ఏం లేవన్నా నాకు. మరి ఎందుకు మిమ్మల్ని వాళ్ళు హైలైట్ చేసి ఆర్టీవీ వాళ్ళు నన్ను టార్గెట్ చేసిరన్నా. అయితే సాగు దగ్గరకు వచ్చినప్పుడు ఏందమ్మా గిట్ట వీడియో తీసుకుంటున్నావు, మా ఇల్లు కాలిపోయింది అని అనగానే పట్టుకుంది. ఆమె చాలా ఉన్నారు, రవిప్రకాష్ అట వదిలారట నన్ను. వదలకపోతే వదలకపోని దాంట్లో ఏముంది. ఫస్ట్ వాళ్ళ మీదే ఆర్టీవీ తొలి వెలుగు ఖచ్చితంగా. ఆమె నిర్మల ఉంది, ఇంకో పేర్లు ఉన్నాయి. వదలన్నా నేను హైకోర్టులో డిఫర్మేషన్ వేస్తే 10 సంవత్సరాలు తిరుగుతాను. నేను వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఇట్లా బుద్ధి రావాలి ఇట్లాంటి వాళ్ళకు, సమాజంలో తెలవాలి. అరే ఫైట్ బ్యాక్ చేస్తారు, బాధితులు ఫైట్ బ్యాక్ చేస్తారు. బాధితులు తెలియదు, నిందితులు తెలియదు. ఆమె జర్నలిస్ట్ అన్నా, జర్నలిస్ట్. బాధితుని ఎట్లా పరామర్శించాలా, నిందితుని ఎట్లా ప్రశ్న అడగాలో తెలియదా కామాత్రం?
ఇప్పుడు నువ్వు రా, నువ్వు లైవ్ కి రా అంటే ఏం మనుషులు నా చచ్చిపోయామని ఇంట్లో సాగు మేము ఏడ్చుకుంటాం మేము కూర్చుంటే ఏం లైవ్ లో కూడా ఏం మాట్లాడతా వాళ్ళతో నేను. ఇప్పుడు మీ ఇంకోటి అన్న మీ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, మీ ఫోన్లో ఉన్నటువంటి కాల్ లిస్ట్ కూడా తీసిండ్రు, డాటా అంతా కూడా సేకరిస్తున్నారు, నిజమేనా అది? లేదన్నా మీకు ఇస్తారు, బయట ఇస్తారన్న. మేము పిఎస్ గారికి వెళ్తున్నాం, రాడికి రండి. ఎక్కడ పిఎస్ అన్నారు మీరు? మేడిపల్లి పిఎస్. మేడిపల్లి పిఎస్కి ఇప్పుడు పోతున్నారా అన్న? ఇప్పుడు వెళ్తున్నారా? ఓకే. సో చూసింది కదా వాళ్ళ ఎవరైతే చనిపోయినటువంటి విజయశాంతి రెడ్డి యొక్క వాళ్ళ అన్న చిరంజీవితో మనం మాట్లాడింది ఇప్పటివరకు. ఆయన చాలా అంశాలని మరి నా మీదనే బదనం చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, కొన్ని ఛానల్ వాళ్ళంతా నా పేరును బదనం చేస్తున్నారు, నన్నే టార్గెట్గా చేస్తున్నారు, వీళ్ళే నేను దోషినని చెప్పేసి నిర్ధారిస్తూ ఉన్నారు. నేను జనాల్లో తిరిగేటోడిని, నాకు నా పరువు పోయింది, నా ఇజ్జతి పోయింది, కాబట్టి వాళ్ళపైన నేను డిఫమేషన్ కేసు వేస్తున్నా, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ 1-2 ఛానళ్ళ పేర్లు కూడా తను చెప్పడం జరిగింది. మరి ఆయనే కేసు వరకు వెళ్ళి ఒకవేళ మరి ఆయన దోష నిర్దోష అనేది పోలీసులకు తెలుసాలి, మనం కూడా కాదు. కానీ ఆయన మాత్రం నేను ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, నేను ప్రాణంగా చూసుకున్నటువంటి నా కొడుకు కావచ్చు, నా అల్లుడు కావచ్చు, నా సొంత చెల్లె కావచ్చు, వీళ్ళే సర్వస్వంగా నేను సాధనం జరిగింది, నా కళ్ళ ముందే పెరిగినటువంటి పిల్లలు. కానీ ఆ పిల్లల్ని నేను ఎందుకు చంపుకోగలుగుతాను, ఎందుకు నేను అటువంటి ప్రయత్నం చేస్తాను అనేది ఆయన కొట్టిపారేస్తా ఉన్నాడు. సో మరి ఆయన ఎటువంటి మేడిపల్లి పోలీస్ స్టేషన్లోనే కేసు పెడతానంటాను. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా తర్వాత చేస్తా. చూస్తూనే ఉండండి మన తెలుగు.